ఇక్కడ చూస్తున్నారు కదా! దీన్నైతే ఈ ఫ్రూట్ నేమ్ అయితే పప్పర్ పనసకాయ అండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది చాలా మంచిది. సీజనల్ ఫ్రూట్ అని కూడా అంటాము. ఈ ఫ్రూట్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ మనకి ఇది కట్ చేస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది. పై తొక్కే చాలా లావుగా అనిపిస్తుంది. ఇది మందంగా ఉంది. ఒక స్పాంజ్ లాగా. అలానే దీని యూజెస్ ఏంటంటే ఇది చాలా మంచిదంట మన హెల్త్‌కి కూడా. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి ఇమ్యూన్ బూస్ట్ అవుతుందంట. ఇంకొకటి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది. డైజెషన్ కూడా అవుతుంది. స్టమక్‌ని క్లీన్ చేస్తుంది అంటారు. ఇంకొకటి షుగర్ పేషెంట్స్ కూడా ఈ ఫ్రూట్ చాలా మంచిదంటండి. ఇది రేర్ కాబట్టి అస్తమానం దొరకదు కాబట్టి దొరికినప్పుడు ఈ ఫ్రూట్ తినడం అయితే చాలా మంచిది. వెయిట్ లాస్‌కి కూడా యూజ్ అవుతుందన్నారు ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఇది తినడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా తగ్గుతాయి అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి ఈ ఫ్రూట్ చూస్తున్నారు కదా! ఇది చూడ్డానికి ఇలా కనిపిస్తుంది కానీ దీన్ని ఇలా తొక్కతో తినకూడదంట. దీని లోపల ఇవి ఉన్నాయి కదా తొనలు, ఆ తొనల్లో నుంచి అవి ముత్యాల్లా ఉన్నాయి కదా! అవి తినాలి. ఇదైతే తినడానికి పుల్లగా, తియ్యగా ఉంది. మరీ పుల్లగా లేదు, అలా అని తీయగా లేదు. బానే ఉంది తినడానికి. ఇంకొకటి మనం ఈ ఫ్రూట్ తినడం వల్ల అయితే హెల్త్‌కి అయితే చాలా మంచిది. మీకు ఎవరికైనా ఎక్కడైనా దొరికినా సరే దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు. తప్పకుండా తెచ్చుకుని తినండి. అలాగే నా వీడియోని ఒక లైక్ చేయండి.